హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఎక్కడున్నాం ఏమైనా గుర్తుందా? న్యాయాధిపతులు. ప్రస్తుతం ఏ న్యాయాధిపతి దగ్గర ఉన్నాం? సంసోను దగ్గర ఉన్నాం కదా. సంసోన్ అనే మాటకు అర్థం ఏమని చెప్పాను? సూర్యుడు, లేదా ఇట్ ఇస్ అ హౌస్ ఆఫ్ సన్, హౌస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ సన్. లాస్ట్ బైబిల్ స్టడీలో ఏమన్నా 1-2 పాయింట్స్ గుర్తున్నాయా? మర్చిపోయే కృపావరం లేని వాళ్ళు. మర్చిపోతున్న కృపావరం ఉంటే మనం ఏం చేయలేము. అది లేని వాళ్ళు. శాంసన్ ఎంగేజ్మెంట్ సెరమనీ, బ్యాచిలర్స్ పార్టీ గుర్తుందా? తిమ్నాతుకు వెళ్ళి ఒక అమ్మాయిని చూస్తాడు. చూసిన తర్వాత ఆ అమ్మాయి కావాలనుకుంటాడు, మోహిస్తాడు. తర్వాత వాళ్ళందరికీ ఒక పొడుపు కదేస్తాడు కదా. దానికి ముందే ఏం చేస్తాడు? ద్రాక్ష తోటలోకి వెళ్తాడు. సింహం వస్తుంది, సింహాన్ని చీల్చేస్తాడు. చీల్చేసిన తర్వాత ద్రాక్ష తోట ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే రూట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ కళేబరానికి తేనె పట్టు ఉంటుంది. అందులోంచి కొంచెం తేనెను తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తాడు. వాళ్ళకి చెప్పడు నేను కళేబరం దగ్గర నుంచి తెచ్చానన్న విషయాన్ని చెప్పాడు. తర్వాత వాళ్ళకు పొడుపు కదేస్తాడు. పొడుపు కదేసినప్పుడు సంసోను భార్యని వాళ్ళు బెదిరించి నిన్ను చంపేస్తాము, ఆ పొడుపు కథ అర్థం ఏంటో చెప్పు అన్నప్పుడు పొడుపు కథ అర్థం వాళ్ళకి చెప్పేస్తుంది. సంసోన్ని విసిగించి చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత ఇతను వెళ్ళి బెట్లో ఓడిపోయిన తర్వాత ఇతను వెళ్ళి ఒక 30 మందిని ఫిలిష్తీన్లను చంపేసి వాళ్ళ బట్టలు తీసుకొని వచ్చి వీళ్ళకి ప్రామిస్ చేస్తాడు, నేను ఓడిపోతే మీకు ఇస్తానని చెప్పి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత పెళ్ళి సెరమనీ జరుగుతుందా లేదా ఏదన్నా వేరుగా జరుగుతుందా చూద్దాం. 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా పోయి చంపి దోచుకొని బట్టలనిచ్చెను. కోపించి తన తండ్రి ఇంటిని వెళ్ళగా సంసోన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే భార్యతో ఆ మ్యారేజ్ సెరమనీ ఫినిష్ అయిందా? అవ్వలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. కోపం వచ్చింది. యూదుల ఆచారం ప్రకారం ఎలా ఉంటుందంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత భార్య భర్త అని అనేసుకుంటారు వాళ్ళు, కానీ మ్యారేజ్ కంపెన్సేషన్ ఏమీ కంప్లీట్ అవ్వలేదు. భార్య అనే మాట ఉంది కానీ నిజంగా భార్యాభర్తలు అవ్వలేదు ఇంకా, వాళ్ళు జస్ట్ ఎంగేజ్మెంట్ అయ్యింది. అయితే కోపం వచ్చింది ఆ అమ్మాయి మీద, వెనక్కి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చూడండి. అతని భార్య స్నేహితునిగా భావించుకుని అతని భార్యని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళ నాన్న. అతని భార్యని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. 15వ అధ్యాయంలోకి రండి, మొదటి వచనం చదవండి. కోతకాలమున తీసుకొని, వెరీ గుడ్, కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత తను ప్రేమించిన ప్రేయసి గుర్తొచ్చింది. కోపం ఎన్నో రోజులు ఉండదు కదా. ఇప్పుడు నేను అక్క కొట్టుకున్నాం అనుకోండి, 10 నిమిషాలు మళ్ళీ వెళ్ళాల్సిందే, ఫుడ్ ఉండదు మనకి. సో వెళ్ళిపోయాడు కోపంతో. వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ అయిందో, బెట్రోతల్ అయిందో, ఆమె గుర్తొచ్చింది. మళ్ళీ గుర్తొచ్చిన తర్వాత ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తా ఉన్నాడు, మేకప్ పిల్లని. నేను అనుకుంటాను ఈ మేకప్ పిల్లని బహుశా డిన్నర్ కోసం తీసుకొని వెళ్ళి ఉంటాడు, లేదా లంచ్ కోసం తీసుకొని వెళ్ళి ఉంటాడు. వెరీ గుడ్. ఒక మేకప్ పిల్లని తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు. వెరీ గుడ్. భార్య ఎక్కడ ఉందంట? అంతఃపురంలో తన రూమ్లో ఉంది. ఎక్కడుంది? తన రూమ్లో ఉంది. ఈ సార్ గారు ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్తాడంట? తన రూమ్లోకి వెళ్తాడంట. పెళ్ళైపోయిందా? అవ్వలేదు, ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. కానీ ఎక్కడికి వెళ్ళిపోతాడంట? ఎందుకు? అందుకు సంసోను గారి యొక్క లస్ట్, సంసోను గారి యొక్క పాపము. చాలామంది సంసోను గారు ఆమెను ప్రేమించారు అన్నది అప్పుడు తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు చాలామంది బోధకులు. ఆమెను ప్రేమించాడయ్యా అంటున్నాడు. అసలు ప్రేమించడమే తప్పు. ప్రేమించడం తప్పు అంటే అన్య స్త్రీని ప్రేమించడం తప్పు. దేవుడు చేయొద్దన్నాడు. తల్లికి చెప్పాడు, నాజీరు రథంలో ఉన్నావు నువ్వు, నీ కొడుకును కూడా అలాగే పెంచని చెప్పాడు. తండ్రి వారించాడు, అయ్యా మన సొంత జనాల్లో ఎవరు లేరా, నీకు ఆ పిల్లే దొరికిందా అన్నాడు.
సంసోన్ లేదు, నాకు ఆ అమ్మాయే కావాలన్నాడు. తండ్రికి విధేయత చూపించాడా లేదా అవిధేయత చూపించాడా? తండ్రి వాక్యాన్ని చెప్తే వాక్యానికి విధేయత చూపించాడా? వాక్యానికి విధేయత చూపించిన వాడు నీ మంచోడు అని అనొచ్చు, మరి వాక్యానికి అవిధేయత చూపించిన వాడిని? కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే, మన పెద్దలు అలాగే చెప్పారు, ఇప్పుడైతే అది తప్పు. సంసోను ఆ అమ్మాయిని చాలా ప్రేమించాడు కరెక్టే, ప్రేమలో నిజముంది కరెక్టే, కానీ ఆ అమ్మాయిని ప్రేమించడం రాంగ్, అది పాపము. వాక్యానికి విరుద్ధంగా వెళ్ళడము పాపము, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడము పాపము. ఉదాహరణకి వంశీ వచ్చి, అన్న నేను ఆ పలానా అమ్మాయిని నేను ప్రేమించానంటే కుదురుతుందా? క్రైస్తవుడు విశ్వాసికి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వీళ్ళే. నువ్వు ప్రేమించినా సరే, నువ్వెంతో ప్రాణం పెట్టి ఇష్టపడ్డా సరే, పోనీ ప్రేమించడం కూడా ఎలా ప్రేమించాడు? ఆమె ఆత్మీయత నచ్చి ప్రేమించాడా? ఆమె ప్రార్థనా జీవితం చూసి ప్రేమించాడా? ఆమె భక్తి జీవితం చూసి ప్రేమించాడా? లేదు, తిమ్నాతుకు వెళ్ళాడు, అక్కడ కనిపించింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అందంగా ఉంది, పడిపోయాడు. లస్ట్ ఆఫ్ ఐస్, కన్నులతో చేసే పాపం. ఇక్కడికి వస్తా ఉన్నాడు, మేకపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతా అంటున్నాడు? పెళ్ళి కాకుండా వెళ్ళిపోతా అంటున్నాడు లోపలికి. పెళ్ళి కాకుండా రూమ్కి వెళ్తా అంటున్నాడు. లస్ట్. సంసోను యొక్క పతన స్థితి అర్థం చేసుకోండి. సంసోను వెళ్తా ఉన్న వాక్యానికి వ్యతిరేకమైన పనులను అర్థం చేసుకోండి. చాలామంది వచ్చి ఈరోజు సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో సంసోన్ చాలా మంచోడు, చాలా మంచి పని చేశాడంటే మనం ఆ పని చేయాలని కాదు, వాళ్ళకి బుర్ర తక్కువే మాటలు చెప్తా ఉన్నారేమో బహుశా. తమ్ముడు చెల్లి, మనం అలా చేయడానికి వీల్లేదు. వాక్యానికి వ్యతిరేకంగా అన్య స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. వాక్యానికి వ్యతిరేకంగా చేయడానికి వీలు లేదు. వాక్యానికి వ్యతిరేకంగా అంతఃపురంలో తను ఉన్న రూమ్లోకి వెళ్ళడానికి వీలు లేదు. యు కెనాట్ లస్ట్. సంసోన్ చేస్తూ ఉంది అదే అక్కడ. అంతఃపురంలో ఉన్న నా భార్య వద్దకు నేను పోవుదని అనుకునగా, తర్వాత వచనం చూడండి, అతని తండ్రి ఒకవేళ నిజంగా అతనికి దేవుని పట్ల, వాక్యం పట్ల లేదా భక్తి జీవితం కలిగి ఉండి, ఆత్మీయత కలిగి ఉంటే మొదట పేరెంట్స్ పర్మిషన్ తీసుకుంటాడు కదా. తప్పైపోయింది, ఆ రోజు కోపంలో మీ వాళ్ళని ఎవరినో చంపేశాను, సరే అది రాంగ్ మ్యారేజే అనుకుందాం, వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ మనం సెట్ చేసుకుందామని మాట్లాడొచ్చు కదా. నో, హీఈస్ నాట్ టాకింగ్ ఎనీథింగ్, డైరెక్ట్గా రూమ్లోకి వెళ్తా ఉన్నాడు. అమ్మాయి వాళ్ళ తండ్రి వచ్చాడు, ఆపడానికి ప్రయత్నం చేస్తాడు, వెళ్ళనివ్వలేదంట లోపలికి. తర్వాత వచనం చదవండి. నిశ్చయముగా ద్వేషించితిని అనుకొని నీ స్నేహితునికి ఆమెనిచ్చితిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె చిత్తగించుమనను. వెరీ గుడ్. సంసోను మేకపిల్లని తీసుకున్నాడు. మేకపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? అంతఃపురంలో ఉన్న ఆమె రూమ్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. తండ్రి అడ్డగించాడు. తండ్రి ఏమన్నాడు? తండ్రి ఒక ఆఫర్ పెడుతున్నాడు ముందు. తండ్రి ఏం చేస్తున్నాడు? ఒక ఆఫర్ పెడుతున్నాడు. ఏంటి ఆఫర్ అంటే, చెల్లి చాలా అందగత్తే ఈమె కంటే. అంటే తండ్రికి ఏం తెలుసా? ఈయన అందానికి పడిపోతాడని తెలుసు. సంసోను వీక్నెస్ ఏంటో తెలుసు ఆయనకి. నా పెద్ద కూతురు అందానికి నువ్వు పడిపోయావు కదా, ఆమె చెల్లి ఇంకంతకంటే బాగుంటుంది, ఆమెను చేసుకొని ఆఫర్ చేస్తూ ఉన్నాడు. సంసోనే భ్రష్టుడు అంటే అతను అంతకంటే భ్రష్టుడు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఆలోచించండి. ఇద్దరు దుర్మార్గులు డిస్కషన్ చేసుకుంటుంటే భలే కామెడీగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఇద్దరు జ్ఞానవంతులు డిస్కషన్ చేసుకుంటే అందులోంచి జ్ఞానం ఉప్పొంగుతుంది. ఇద్దరు దుర్మార్గులు పాపులు డిస్కషన్ చేసుకుంటే ఏమి ఉప్పొంగుతుంది? అదో ఉప్పొంగుతుంది. ఒకవేళ సంసోను వాక్యానికి లోబడి తన వాళ్ళల్లో ఒక అమ్మాయిని చేసుకుంటే ఇదంతే జరిగేదా? తండ్రి చెప్పాడా, అయ్యా మనం వెళ్ళడానికి వీలు లేదు, మన స్వజనుల్లో ఎవరు లేరా అని అడిగాడు కదా. తండ్రి అడిగాడు. ఒకసారి చూడండి, ఆ వచనం చూడండి. తండ్రి చక్కగా గుర్తు చేస్తాడు ఆ మాట. వారు నీ స్వజనుల కుమార్తెలే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేరనుకొని వెళ్ళుచున్నావా అని అడిగాడా? తండ్రి అడిగాడా? వినడా సంసోను?
వినలేదు. కంట్రోల్ లేదు మనిషికి, అతని డిజైర్స్కి కంట్రోల్ లేదు, అతని లస్ట్కి కంట్రోల్ లేదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. మీ హృదయాల నుంచి ఏం బయలుదేరుతాయి అంట? మన హృదయాల నుంచి ఏం బయలుదేరుతాయి? ఓకే, మన హృదయాల నుంచి జీవధారలు బయలుదేరుతాయి. అయితే తర్వాత, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా దేని కాపాడుకోవాలి? హృదయంలోంచి జీవధారాలు బయలుదేరుతాయి కాబట్టి ఆ హృదయాన్ని కంట్రోల్ చేసుకుండయా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరిని పడితే వాళ్ళని చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్కి పడిపోవడానికి వీల్లేదు. అంతఃపురం దగ్గర కనపడంగా నేను లోపలికి వెళ్ళిపోతాను అనడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. పారిపోవాలి ఆ సిచ్యువేషన్ నుంచి. బైబిల్లో ఎప్పుడు ఈ పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిసారి పారిపో పారిపో, ఫ్లీ 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 అని ఉంటుంది. మనం ఏమనుకున్నా, నేను దాన్ని యుద్ధం చేసి నేను దాన్ని జయిస్తాను, నా మోకాళ్ళ ప్రార్థనతో దాన్ని జయిస్తాను. నో, నీ వల్ల కానే కాదు. యోసేపు దగ్గరికి ఆవిడ వచ్చింది, వచ్చేమన్నా మన పాపం చేద్దామన్నది. ఆయన పారిపోయాడు అక్కడి నుంచి. ఆయన అక్కడేమీ సినిమా డైలాగులు కొట్టలేదు, నేను మోకాళ్ళు ప్రార్థన చేసి నిన్ను జయిస్తాను, నీలో ఉన్న సాతాన్ని పంపిస్తాను. నో, హీ ర్యాన్ అవే ఫ్రమ్ ఇట్. పారిపో అంటా ఉంది. వెన్ యూఆర్ గెటింగ్ దిస్ లస్ట్ఫుల్ డిజైర్స్ ఇన్ యువర్ లైఫ్, రన్ అవే, పారిపో. సంసోను పారిపోలే. ఇంకా దగ్గరికి పరిగెత్తాడు. దగ్గర పరిగెడతా ఉన్నప్పుడు వాళ్ళ మావగారు, అంటే టెక్నికల్గా మావగారు ఏమంటాడో తెలుసా? చెల్లుంది, చెల్లెని చేసుకో. ఆల్రెడీ చేసిందే ఒక మిస్టేక్, చేసిందే ఒక తప్పు, చేసిందే ఒక వాక్య వ్యతిరేకమైన పని. ఎంగేజ్మెంట్ నీతో ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి ఉంది కదా, నేను అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాను. వినండి, ఎంత దరిద్రంగా ఉంది ఇది వినడానికి కూడా. నీతో ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయిని నేను తీసుకొని వెళ్ళి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆ అమ్మాయికి చెల్లి ఇంకా అందంగా ఉంది, ఆ అమ్మాయిని నువ్వు చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నాడు వాళ్ళ మామగారు. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి లేదా ఆ మామగారు వాళ్ళందరూ స్వజనులైతే, ఇజ్రాయేలు ప్రజలైతే, ఇజ్రాయేలు గోత్రం వాళ్ళు అయితే ఆ మాట అనగలిగేవాడా అంటే అనలేడు. ఎందుకు అనలేడు అంటే లేవీకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఉంది ఆన్సర్. ఎందుకు అనలేడు ఆ మాట? లేవీకాండము 18వ అధ్యాయం 18వ వచనం. ఒకవేళ నిజంగా స్వజనుడు అయితే, ఇజ్రాయేలు వాడైతే అనగలిగేవాడా ఆ మాట? అనలేడు. ఎందుకు అనలేడంటే లేవీకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. చదవండి. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి చేయుటకు నీవు ఆమెని, నీ భార్య బ్రతికుండగా వాళ్ళ చెల్లినో అక్కను నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఇది నియమం, ఇది నియమము, ఆజ్ఞ. మళ్ళీ నీ భార్యకి ఆమె ఏమన్నా ముళ్ళులాగా కూర్చుంటుందేమో, గయాళి సవతలా కూర్చుంటుందేమో. యు షుడ్ నాట్ గెట్ అనదర్ అంటున్నాడు ఆయన. చాలా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ చెల్లినో అక్కనో వాళ్ళ సహోదరిని నువ్వు తెచ్చుకోవడానికి వీలు లేదు, నీ భార్య బ్రతికున్నంతసేపు. కానీ ఇక్కడ అన్యుడైన సంసోను గారు ఒక మావగారు ఏం ఆఫర్ ఇస్తున్నాడు? చెల్లిని చేసుకుంటారు. ఒకవేళ సంసోను వాక్యానికి లోబడి తన స్వజనులలో ఒకరిని చేసుకొని ఉంటే, తన స్వజనులలో ఒకరిని ఎంగేజ్మెంట్ చేసుకొని ఉంటే చక్కగా పెళ్ళి జరిగి ఉండేది వాళ్ళ మధ్య. వాళ్ళ మావగారు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదేమో. ఒకవేళ సంసోను బెట్టోడిపోయి కోపం వచ్చి మనుషులను చంపేంత పని చేసినా సరే మావగారు కొంచెం వైజ్గా వాక్యానుసారంగా ఆలోచించేవాడేమో. ఆయన ఆలోచించకుండా ఏమన్నాడు? చెల్లిని ఇస్తాను చేసుకో అంటా ఉన్నాడు. ఒక భ్రష్టుడికి ఇంకొక భ్రష్టుడు తోడయ్యాడు. ఒక తప్పుకు ఇంకొక తప్పు తోడవుతుంది. ఒక అవిధేయతకు ఇంకొక అవిధేయత, ఒక భక్తి లేమికి ఇంకొక భక్తి లేమి తోడవుతుంది. ఒక ప్రార్థన లేని వ్యక్తికి ఇంకొక ప్రార్థన లేని వ్యక్తి, ఒక విశ్వాసం లేని వ్యక్తికి ఇంకొక విశ్వాసం లేని వ్యక్తి. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి అవుట్పుట్స్ వస్తున్నాయి అందులోంచి అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఏం జరిగింది చూద్దాం. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల
ఆ విషయంలో ఉండునని వారితో చెప్పి వెంటనే అయ్యగారికి కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఎలా తీర్చుకున్నాడు చూడండి. 4వ వచనం చూడండి. పోయి నక్కలను పట్టుకొని ఏం పట్టుకున్నాడంట? ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? వెళ్ళి వెంటనే ఒక రోజులో పట్టుకున్నాడో లేదా ఎన్ని రోజుల్లో పట్టుకున్నాడో మనకు తెలియదు. ఆలోచించండి, ఎప్పుడన్నా నక్కని చూసామా మనము? టీవీలో కాదు, లైవ్లో. ఎప్పుడన్నా ఫారెస్ట్ జంగల్ సఫారీకి వెళ్ళినప్పుడు సింహాలు కనిపిస్తాయి, పులులు కనిపిస్తాయి, జింకలు అయితే బోల్డని కనిపిస్తాయి, కోతులు కనిపిస్తాయి, పీకాక్స్ కనిపిస్తాయి, నెమళ్ళు కనిపిస్తాయి, నక్కలు కనపడవు. జనరల్గా నక్కల్లో 2 జాతులు ఉంటాయి. ఇంగ్లీష్లో అయితే ఫాక్స్ అండ్ జాకల్ అన్నారు, తెలుగులో అయితే నక్క అనే అంటాం. ఈ జాకల్స్ అయితే వందలుగా గుంపులుగా తిరుగుతాయి. ఒక్కొక్కసారి 200-300 మంది జాకల్స్ని కూడా ఒకేసారి చూడొచ్చు. నక్కలు అలా గుంపుగా తిరిగే అవకాశం ఎక్కువగా లేదు. ఒక్కొక్కటిగా 2-2గా అలాగా తిరగవచ్చు. ఎక్కువ గుంపులుగా తిరిగే అవకాశం లేదు. కానీ ఈయనకి ఎక్కడి నుంచి దొరికినాయి? ఎన్ని నక్కలు దొరికినాయి అంట? 300 నక్కలు. ఒకడే పట్టుకున్నాడో లేదో ఫ్రెండ్స్ సహాయం తీసుకున్నాడు, వి డోంట్ నో. ఒకడే పట్టుకున్నాడు అనుకోవచ్చు, ఎందుకంటే సంసోన్ చాలా బలవంతుడు కదా, మన ఐడియాలజీ, మన థింకింగ్ ప్రకారం. ఒకవేళ నేను లేదు ఒక్కడే పట్టుకోలేనని చాలామంది హర్ట్ అయిపోతారు. ఇక్కడ సంసోన్ లాంటి బలవంతుడు ఒకడే పట్టుకొని ఉంటాడు అనొచ్చు. సంసోన్ లాంటి బలవంతుడు ఒకరోజే పట్టుకొని ఉంటాడు అనొచ్చు. కానీ అది ఆయన ఒక రోజులో పట్టుకున్నాడా, ఇన్ని రోజుల్లో పట్టుకున్నాడా, టైం లైన్ తెలియదు. ఆయన ఒక్కడే పట్టుకున్నాడా, చాలామంది హెల్ప్ తీసుకున్నాడా మనకు తెలియదు. కానీ ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకోవడం. అసలు నక్కల్ని పట్టుకోవడం మ్యాటర్ కాదు, దాన్ని కంట్రోల్ చేయడం మ్యాటర్. మనుషుల్నే కంట్రోల్ చేయడం కష్టం. మనం అవి ఊరుకుంటే 300 నక్కలు పట్టుకున్నాడు అంటే వెరీ గుడ్. తర్వాత ఏం చేస్తాడు చూడండి. దివిటీలు తెప్పించాడు అంటే ఆయన తెప్పించాడా అంటే ఎవరో హెల్ప్ చేస్తుంటారు కదా. ఓకే, దివిటీలు తెప్పించి తోక తట్టు తోకను త్రిప్పి 2 త్రోకల మధ్యను ఏం చేశాడంట? 2 నక్కలు తెచ్చాడు. తోకలు, ఆ తోకలు ముడి పడుతుందా? ఏ పురు కోసం ఏదో తెచ్చి కట్టుంటాడు, ఏదో ట్రై చేస్తుంటాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇట్లా తెచ్చాడు, ఈ డైరెక్షన్లో తోకలు కట్టాడు. ఒకదాని తలకాయ ఇటు ఉంటుంది, ఇంకొక దాని తలకాయ. ఈ 2 ఎటు పరిగెడతాయి? తిన్నగా పరిగెడితే ఆపోజిట్లో పరిగెడతాయా? మరి ముందు వాక్యంలో చూస్తే చక్కగా పొలాల్లోకి వెళ్ళిపోయినాయి అంటవి. అట్లా ఎట్లా వెళ్ళాయి? నక్కలకి తోకలు కట్టాడు కదా, ఆపోజిట్లో పరిగెడతాయా, స్ట్రైట్గా పరిగెడతాయా? ఆపోజిట్లో పరిగెడతాయి. ఆలోచించండి, తోకలు కడుతున్నప్పుడు అరుస్తూ ఉంటాయి నక్కలు సంసోన్ మీద. నోరు మూసుకో అంటే వింటాయా? వినవు. ప్రేయర్ జరుగుతుంది, నోరు మూసుకో అంటే వింటాయా? వినే. ఆపోజిట్లో ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో ఎట్లా తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడేమో ఆయన మీద. తెచ్చాడు, 300 నక్కలు తెచ్చాడు, కట్టాడు, తోకలు కట్టాడు, దివిటీలు కట్టాడు. తర్వాత ఏం చేశాడు చూడండి. ఆ దివిటీల్లో అగ్ని మంట చేసి ఫిలిష్తీల గోధుమ చేనులోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను తగలబెట్టాడంట. ఏమేమి తగలబెట్టాడంట? ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, పనల కుప్పలు, గోధుమ చేళ్ళు అన్ని తగలబెట్టించంట. ఫిలిష్తీయులకి ఏం అర్థం కావట్లే. అది వాళ్ళ కోతకాలం. మొదటి వచనంలో అదే ఉంది కదా. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున హార్వెస్ట్ వచ్చే టైం, వాళ్ళ లైఫ్లో బ్లెస్సింగ్ వచ్చే టైం. ఈ సార్ గారు మొత్తం పెంట చేశాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు. నిప్పు వస్తుంది, పంట కాలిపోతుంది, తోటలు కాలిపోతున్నాయి, నిప్పు వస్తుంది. ఆ నిప్పు సోర్స్ ఎక్కడి నుంచో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు? నక్కలు బహుశా ఇంతుంటాయి, చెట్లు హైట్లో ఉంటాయి, నిప్పు ఎక్కడి నుంచో వచ్చేసి తగలబడిపోతుంది. అటు చూస్తే శత్రువులు ఎవరన్నా నిప్పు బాణాలు వేస్తున్నారంటే శత్రువులు కూడా లేరు. బహుశా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు వాళ్ళంతా. ఏం జరిగింది తేరుకొని అవి నక్కలే చేశాయి, సంసోనే చేశాడు అని వాళ్ళు తెలుసుకోవడానికి చాలా టైం పట్టి ఉంటుంది. కోపం వచ్చింది ఆయనకి, కోపం వచ్చింది. కంట్రోల్ లేదు మనిషికి. నాశనానికి తీసుకొని వెళ్ళాడు.
తమ్ముడు చెల్లి కోపం నాశనానికి తీసుకొని వెళ్తుంది. కోపం నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఇంకా నాశనానికి తీసుకొని వెళ్తుంది. నీ రిలేషన్స్ పాడు చేస్తుంది, నువ్వు ఉన్న అట్మాస్ఫియర్ని పాడు చేస్తుంది, భార్యాభర్తల మధ్య సంబంధాలని పాడు చేస్తుంది. కోపం కోపం అన్నిటికీ రీజన్ అదే, కోపం కోపం కోపం. అంత హార్వెస్ట్ వచ్చే టైంలో, ఫిలిష్తీయులకి బ్లెస్సింగ్ వచ్చే టైంలో, ఆయన వెళ్ళాడు. బహుశా అనుకుంటాను దేవుడు ఆ కోపాన్ని కూడా వాడుకున్నాడేమో. దేవుడు సంసోను యొక్క కోపము, అందులో ఎథిక్స్ లేకపోయినా, అందులో మంచి లేకపోయినా, సంసోను కోపంలో చెడుతనమే ఉన్నా కూడా ఫిలిష్తీయులని పడగొట్టడానికి దేవుడు సంసోను యొక్క కోపాన్ని వాడుకున్నాడేమో. దేవుడు నిజంగా అట్లా వాడుకుంటాడా అంటే వాడుకోవచ్చేమో. నేను చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథము 76వ అధ్యాయం 10వ వచనం. మరి సేవకుని యొక్క కోపము ద్వారా ఏమన్నా మంచి జరుగుతుందా అంటే జరగొచ్చేమో కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు. 76వ అధ్యాయము 10వ వచనము. నరుల ఆగ్రహము ఏంటంట? నరుల ఆగ్రహం ఏం చేస్తుందంట? అట్లా స్తుతిస్తుంది. చూడండి, సంసోనుకు ఆగ్రహం వచ్చిందా? కోపం వచ్చిందా? మంచి కోపమా చెడ్డ కోపమా? చెడ్డ కోపం. ఆయన ఫిలిష్తీయుల్ని చంపాలి, ఫిలిష్తీయుల పంటను నాశనం చేయాలి, నా దేవునికి నేను మహిమ తీసుకొని రావాలి అని చేయలేదు. అక్కడ నా భార్యను వాళ్ళు లాక్కొని వేరే ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారా? అది ఆయన కోపం. మంచి కోపమా చెడ్డ కోపమా? ఆ చెడ్డ కోపంలోంచి కూడా దేవుడు తన మహిమను, తన ఘనతను స్థిరపరుచుకుంటా ఉన్నాడు. అక్కడ ఏమంటా ఉంది వాక్యం? మనుషుల ఆగ్రహము నిన్ను స్తుతించును. చూడండి, ఈ వెళ్ళి ఎప్పుడైతే శత్రు దేశాల్లో ఆ హార్వెస్ట్ని పాడు చేశాయి, అప్పుడు దేవుని స్తుతించింది సంసోను యొక్క కోపము. అది చెడ్డ కోపమే కావచ్చు, మేబీ ఇట్ వాజ్ రాంగ్, కానీ దేవుడు వాడుకున్నాడు ఆ కోపాన్ని కూడా. అన్న ఇప్పుడు నేను చెడ్డ కోపాలన్నీ మొదలు పెడతానన్న దేవుడు నన్ను వాడుకుంటాడంటే నన్ను అడగొద్దు మీరు ఆ ప్రశ్న. ఇట్ ఈస్ నాట్ సేమ్ విత్ ఎవ్రీ కేస్. ప్రతి ఒక్క విశ్వాసితో అలాగే ఉంటుందని చెప్పలేను, ప్రతి ఒక్క భక్తుడితో అలాగే ఉంటుందని చెప్పలేను. వాక్యం ఏం చెప్తా ఉంటే కోపపడొద్దు, కోప్పడండి కానీ పాపం చేయకండి. పాపం చేసేంత కోపం పడొద్దు. భక్తి జీవితాన్ని పాడు చేసుకునేంత కోపపడొద్దు. విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునేంత కోపం రావద్దు. రిలేషన్స్ పాడు చేసుకునేంత కోపం రావద్దు. ఒకవేళ ఏదన్నా కోపం వస్తే ఆ కోపము కూడా దేవుణ్ణి స్తుతించును గాక. హల్లెలూయా చెప్పండి. నా కోపము దేవుని స్తుతించును గాక. ఒకవేళ దేవుని స్తుతించే కోపం అయితే అది దేవునికి కోట్లాది వందనాలు. ఇక్కడ సమస్య ఏంటి అంటే మన కోపాలు మన వ్యక్తిగత ఎజెండాల వల్ల వస్తాయి. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపం మీద మన కోపం రాదు. మరొక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తి మీద మన కోపం వస్తుంది. ఒక వ్యక్తి ఎంత మంచోడైనా సరే ఆ వ్యక్తి మనకు నచ్చకపోతే ఆ వ్యక్తి మీద కోపమే ఉంటుంది మనకి. ఒక వ్యక్తి ఎంత దరిద్రుడైనా వాడు మన ఫ్రెండ్ అయితే ఎంతైనా మన ఫ్రెండే కదా అంటామా? సంసోనుకి ఇక్కడ పర్సనల్ ఎజెండాస్ ఉన్నాయి, కానీ ఆ పర్సనల్ ఎజెండాని కూడా దేవుడు వాడుకున్నాడు. వెరీ గుడ్. ముందుకు వెళ్దాం. ఫిలిష్తీయులు ఇది ఎవరు చేశానని చెప్పుకొనొచ్చు. సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని ఇచ్చెను గనుక అప్పుడు తెలిసింది. వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నారు, ఒక హై కమిషన్ని పంపించారు. అసలు ఎవరు చేశారో ఇది తెలుసుకోండి అయ్యా అంటే వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇచ్చారంటే ఏమని రిపోర్ట్ ఇచ్చారు? సంసోను భార్యని తీసేసుకొని వేరే వాళ్ళకి పెళ్లి చేశాడు కదా, ఆ కోపంతో సంసోను ఇదంతా చేశాడయ్యా అని రిపోర్ట్ ఇచ్చారు. వెరీ గుడ్. తర్వాత ఆమె తండ్రిని ఎవరిని చంపేస్తారంట? ఫిలిష్తీయులు. ఆమెను. ఫిలిష్తీయులు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. కావాలంటే చూడండి, ముందు అధ్యాయంలో 15వ వచనంలో చూడండి, 14వ అధ్యాయంలో 15వ వచనంలో చూడండి ఒకసారి. 7వ దినమున ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు లాలన చేయము, లేని ఎడల అగ్ని వేసి
నిన్ను నీ తండ్రి ఇంటి వారిని. ఫిలిష్తీయులు అప్పటికి అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. వాళ్ళలో ఏ మార్పు లేదు. చూడాలి అందరూ, ఫిలిష్తీయుల్లో ఎలాంటి మార్పు లేదు. వాళ్ళు అలాంటి వాళ్ళే అలాగే ఉంటారు. వాళ్ళ కోపం అలాంటిదే, అలాగే ఉంటారు. తప్పెవరిది అంటే నువ్వు వెళ్ళి వియ్యమందుకున్నావు, నీది తప్పు. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళావు, నీది తప్పు. వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత అన్న నన్ను అక్కడికి రమ్మంటున్నాడు, నీది తప్పది. చాలా కౌన్సిలింగ్స్లో వింటూ ఉంటాను నేను ఈ మాట. అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, పెళ్లి వరకు బాగానే ఉన్నాడు, పెళ్ళి తర్వాత అసలు ప్రశ్న ఏంటి తెలుసా? ఎవరిని చేసుకున్నావు? విశ్వాసం చేసుకున్నావా? ప్రశ్న. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? బాగున్నాడు కాబట్టి. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మంచి ఉద్యోగం ఉంది కాబట్టి. ఆత్మీయత చూసావా? విశ్వాసం చూసావా? భక్తి జీవితం చూసావా? ప్రార్థన జీవితం చూసావా? నో, ఇవన్నీ నాకు అనవసరం లేదన్నా, లైఫ్ ఫ్యూచర్ సెక్యూర్గా ఉంది, చేసేసుకున్నా. తర్వాత నష్టపోయేది ఎవరు? నువ్వే. నీ నిర్ణయాలకి దేవుణ్ణి బ్లేమ్ చేయడం మానేసి. డు నాట్ బ్లేమ్ గాడ్ ఫర్ యువర్ ఓన్ డెసిషన్స్. మన నిర్ణయాలకు దేవుణ్ణి బ్లేమ్ చేయడం మానేసేయాలి. దేవుడు క్లియర్ కట్గా చెప్పాడు, విశ్వాసికి విశ్వాసితోనే పొత్తు. నువ్వు వెళ్ళి చేసుకున్నావు, సంసోను వెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళలో ఏమారు? వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. సంసోను మామగారిని కూతుర్ని చంపడం ఏంటి? తొలిచూలు పిల్లల్ని బయలుదేవతలకు అర్పించుకున్నారు వాళ్ళు. అదే వాళ్ళు మొదటి నుంచి సక్రమంగా లేదు, అక్రమంగానే ఉన్నారు. బయలుదేవతల గుళ్ళో ఉన్న వేశ్యలతోటి వాళ్ళు శయనించారు. వాళ్ళు తప్పుడు పనులు చేశారు. వాళ్ళు అంతే. వాళ్ళ దగ్గర నుంచి నీతిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎందుకు? నాకేం ఆశ్చర్యం అనిపించలేదు ఈ మాట చదివినప్పుడు. సంసోను మామగారిని చంపేశారు, సంసోను ఆ పిల్లని ఆ భార్యని చంపేశారంటే ఏం? వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే చేస్తారు. తప్పు నీది, నువ్వు వెళ్ళావు. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్. ఇలాంటి తప్పులు మనం చేయడానికి వీలేదు. ముందుకు వెళ్దాం. అప్పుడు సంసోను, మీరు ఇలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకున్న తర్వాతనే. వెరీ గుడ్. ఏం తీర్చుకుంటానంట? పగ తీర్చుకొనుట ఎవరి పని? ఇక్కడ ఎవరు తీర్చుకుంటా అంటున్నాడు? ఎవరి కోసం పగ తీర్చుకుంటా అంటున్నాడు? ఆయన కోసం. సెల్ఫ్. ఇజ్రాయేలు ప్రజల కోసం నేను ఇశ్రాయేలీల మీద, ఫిలిష్తీయుల మీద యుద్ధం చేస్తాను అంటున్నాడా? పగ తీర్చుకుంటా? నో. నేను ఒక అందమైన అమ్మాయిని చూశాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పడిపోయాను, మా తల్లిదండ్రులను తొందర పెట్టాను, బిట్రోతల్ అయిపోయింది, మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది మన భాషలో చెప్పాలంటే. ఆ పిల్లని వేరే వాళ్ళకి ఇచ్చి చేశారు. నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్తే మా మామ నన్ను రానివ్వలేదు. తర్వాత నేను నక్కల్ని పంపించి చంపాను, నక్కల్ని పంపించి వాళ్ళ పంటను పాడు చేశాను, కాల్చివేశాను. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు వచ్చి నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయిని, మామగారిని కాల్చి చంపారు. ఇందులో ఏ లైన్లో అయినా దేవుడు ఉన్నాడా? ఇందులో ఏ లైన్లో అయినా విశ్వాసం ఉందా? ఏ లైన్లో అయినా ప్రార్థన కనిపిస్తుందా? ఏ లైన్లో అయినా భక్తి జీవితం కనిపిస్తుందా? నీ రిలేషన్షిప్స్లో ఏ లైన్లో అయినా దేవుడు కనిపిస్తున్నాడా? ప్రశ్న, క్వశ్చన్. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. 5వ అధ్యాయం 38వ వచనం. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి త్రిప్పుము. ఎవరైనా నీ మీద వాద్యము వేసి కోరిన ఎడలా ఇచ్చే. దుష్టుడితో కొట్లాడకంటా ఉన్నాడు దేవుడు. దుష్టులు వాళ్ళు అట్లనే చేస్తారు.
పగ తీర్చుకోకు, నువ్వు కొట్లాడకు. ఇట్ ఈస్ నాట్ యువర్స్, వెంజన్స్ బిలాంగ్స్ టు గాడ్. పగ తీర్చుకొనివాడు ఆయనే. పగ ఎవరికి చెందింది? దేవునికి చెందింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పగ అనుకుందాం, ఎగ్జాంపుల్గా. ఇది ఎవరికి చెందింది? చెప్పాలి, ఎవరికి చెందింది? గట్టిగా చెప్పండి, ఎవరికి చెందింది? ఓకే, ఇప్పుడు ఈ పగని శ్రావణి తీసుకెళ్ళిపోయింది అనుకుందాం ఇక్కడ నుంచి. ఈ పగ ఎవరిది? కానీ శ్రావణి ఏం చేసింది? ఈ పగని తీసుకెళ్ళిపోయింది కదా, దాన్ని ఏమంటాం మనం భాషలో? ఏం చేసింది? దొంగతనం చేసింది. ఎవరి దగ్గర నుంచి? పరిణామం ఎలా ఉంటుంది? సంసోను ఏం చేస్తున్నాడు? దేవునికి చెందిన పగను ఆయన దొంగలిస్తా ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, నువ్వు దేవునికి చెందిన పగని దొంగలిస్తా ఉన్నావా? దేవుడు తీర్చుకోవాల్సిన పగను నువ్వు దొంగలిస్తా ఉన్నావా? దేవుడు కూర్చోవాల్సిన సింహాసనం మీద నువ్వు కూర్చొని తీర్పులు తీరుస్తా ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. పగ తీర్చుకోవడం మన పని కాదు, తీర్పు తీర్చడం మన పని కాదు. సింహాసనం ఆయనది, రాజు ఆయన. ఆ నిర్ణయ కాలమున ఆ రోజు వచ్చినప్పుడు ఆ సింహాసనం మీద ఆయన కూర్చొని ఆయన నిర్ణయాలు వెల్లడిస్తాడు, ఆయన పగ తీర్చుకుంటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయన కళ్ళు కప్పి ఆయన కళ్ళు మూసుకున్నాడేమో అనుకొని నువ్వు దొంగతనం చేసుకెళ్ళిపోతున్నావు, నువ్వు చేయాలనుకుంటున్నావు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఒక పెద్ద డైలాగ్ కొట్టాడు సంసోన్ గారు ఇక్కడ. నేను మీ మీద పగ తీర్చుకొనిన తర్వాతనే చాలించేదనని చెప్పగా సినిమా డైలాగ్ కొట్టాడు. నేను ఎప్పుడు ఆపుతాను తెలుసా మిమ్మల్ని చంపడము? నా పగ చల్లారేంత వరకు ఆపను. చాలామంది సినిమా డైలాగులు కొడతారు కదా. సినిమా డైలాగ్ కొట్టాడు ఆయన సంసోన్ గారు అక్కడ. నేను పగ తీర్చుకుంటా, అప్పుడే ఆపుతా. ఫస్ట్ భార్యని ఇచ్చేశారని చెప్పి కోపంతో వాటిని పంపించాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఆమెను ఆమె తండ్రిని చంపారు. సంసోన్ గారు ఆగాడా? ఆగడు. ప్రతీకారానికి ముగింపు అనేదే ఉండదు, పగ తీర్చుకోవడానికి ముగింపు అనేదే ఉండదు. నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొడతావు, నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొడతా. దీనికి ఎండ్ అనేదే ఉండదు. ఎండ్ రావాలి అంటే తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పేసేయాలి. సంసోను అప్పచెప్పలే. నేను పగ తీర్చుకునేంత వరకు. తర్వాత వచ్చిన చూడండి, తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. చూడండి, అక్కడ తొడలతో తుంట్లను అనే మాట ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే హిప్ అండ్ హీప్ అని ఉంది. అంటే అదొక ఫ్రేజ్ అనమాట. దాన్ని ఎట్లా చెప్తాము అంటే, నీ కాళ్ళు చేతులు ఇరగొడతాను అంటాం కదా, నిజంగా కాళ్ళు చేతులు ఏమి ఇరగొట్టాం, అదొక ఫ్రేజ్, అదొక మాటలాగా వాడతాం. తొడలతో తుంట్లు విరగొట్టాను అంటే మనిషిని చంపేసేంత కోపం వచ్చింది సంసోనికి అని అర్థం. అక్కడ చాలామంది సేవకులు దీన్ని చూసి తొడలు విరగొట్టి చంపాడు, తుంట్లు అలాగే చంపుంటాడు, కానీ దాని అర్థం అది కాదు. అక్కడ దాని అర్థం అది కాదు. హిప్ అండ్ ఏమంటాం, హిప్స్ అండ్ హీప్స్ అంటారు, లేదా హిప్స్ అండ్ థైజ్ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో హిప్స్ అండ్ థైజ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. ఏం మాట అంటే, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అని ఉంటుంది. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని ఉంటుంది. అంటే వర్షం బీభత్సంగా పడుతున్నది అని అర్థం. కానీ మనం ఏమనుకుంటాం, పిల్లులు కుక్కలు గాల్లోంచి పడుతున్నాయి, వర్షం నో, అట్లా కాదు. ఇక్కడ కూడా హిప్స్ అండ్ థైజ్ అన్నాడంటే అంత ఆగ్రహవేశం వచ్చింది ఆయనకు, ఆగ్రహం వచ్చిందని అర్థం. ఏం చేశాడంట? తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. ఇరగొట్టేశాడు వాళ్ళని, చాలామందిని చంపి పడేశాడు. చూసారా, పగ ప్రతీకారాలు ఎండ్ కార్డు పడిందా? అక్కడ ఏమన్నా పడలే. తర్వాత వచ్చిన చూడండి, 9వ వచనం చూడండి ఒకసారి. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. 9వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి, మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందా? ఫస్ట్ ఎక్కడ మొదలైంది? ఆ పిల్లని ఈయన కలుసుకోనివ్వలేదని కోపం వచ్చి ఏం చేశాడు? నక్కలకి తోకలు కట్టి దివిటీలు పెట్టి కాల్చాడు. ఒకవేళ సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఈయన ఇంత గొడవ జరిగేదా?
పగరు ఎవరి చేతిలోకి తీసుకున్నాడు? ఆయన చేతిలోకి తీసుకున్నాడు. మీకు చెప్పాను, ప్రతీకారానికి ముగింపు అనేదే ఉండదు. టూ అండ్ ఫ్రో. ఈ మధ్య చూస్తూ ఉన్నాం, కౌంటర్లు వేసుకుంటున్నారు చాలామంది. త్రిత్వం గురించి డిబేట్ జరుగుతుంది యూట్యూబ్లో. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు అప్రస్తుతం. అక్కడి నుంచే మొదలవుతాయి డిబేట్లన్నీ. తొడలు కొడుతూ ఉంటారు అనమాట వాళ్ళు. నువ్వెంత, బస్తీ మే సవాల్, దమ్ముంటే నాతో డిబేట్ చేయి. ముగింపు ఉంటుందా దానికి? ఉండదు. మొదలుపెట్టినోడే ముగింపు చేయాలి. వాళ్ళే మొదలుపెట్టరు, వాళ్ళే ముగింపు ఇవ్వాలి. కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరు కొట్లాటల్లో అన్యులకి ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలామంది గొడవ ఎక్కడ ఆపాలో తెలియదు, తెలుసా? ఫైటింగ్ ఎక్కడ ఆపాలో తెలియదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. నేను ఒక కౌంటర్, ఆయన ఒక కౌంటర్, నేను ఒక కౌంటర్. టోటల్ క్రిస్టియానిటీయే కౌంటర్. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతీకారం మనది కాదు, పగ తీర్చుకోవడం మన పని కాదు. ప్రతీకారానికి ముగింపు ఉండదు. గాసిప్స్కి కూడా ముగింపు ఉండదు. ప్రతీకారానికి ముగింపు లేనట్టే గాసిప్స్కి కూడా ముగింపు ఉండదు. సంసోనుకు కోపం వచ్చింది, చితగొట్టేశాడు, చాలామందిని హతం చేశాడు. ఫిలిష్తీయులు ఊరుకుంటారా? ఫిలిష్తీయులు ఎక్కడ దిగారంట? యూదా దేశములో దిగి. ఎందుకు? వీళ్ళు ఫిలిష్తీయుల పరిపాలనలో ఉన్నారు. వీళ్ళు ఫిలిష్తీయుల 5 సర్దారుల పరిపాలనలో ఉన్నారు. వీళ్ళు, మీ ఓడొచ్చి మమ్మల్ని చంపుతాడా? దిగారంట. తర్వాత వచ్చిన చూడండి, చెదిరి లేహిలో దోపిడి కొరకై దండు కూర్చిరి, యూదా వారు మీరేలా మా మీదికి వచ్చి తిరిగిన అడుగుగా, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చి తిని. మన సంసోను ఎలాగైతే ప్రతీకారం తీర్చుకున్నాడు, మేము కూడా సంసోను మీద అదే ప్రతీకారం తీర్చుకుంటాం. ఎండ్ కార్డు పడుతుందా? నో. ముగింపు అవుతుందా? నో. ఎందుకు? పగ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? మనుషుల చేతిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే, ఫిలిష్తీయులలో అన్యులు కాబట్టి వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళని ఏమనలేం. సంసోన్ సైలెంట్గా వెళ్ళిపోయి ఉంటే జరుగుండేది ఇదంతా. యూదా వాళ్ళ దగ్గరకు వచ్చారు. యూదా వాళ్ళు అడిగారంటే, ఏమైందా, ఎందుకు వచ్చారు మీరంతా, ఎందుకు దండు సమకూరుస్తున్నారు, అంత యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఇక్కడ అని అడిగారంట యూదా వాళ్ళు. వాళ్ళు అంటున్నారంట, సంసోను మాకు చేసినట్టే మేము కూడా అతనికి చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం, పగ తీర్చుకుంటాం. రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలు చూస్తూ ఉంటాం చూడండి మనం, అట్లా ఉంది. ఇంకా దానికి ముగింపే లేదు, ఎండ్ కార్డే లేదు. తర్వాత వచ్చిన చదువుదాం. అందుకు యూదా జనులు 3,000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూడండి ఎంతమంది కూడారంట యూదావారు, యూదా గోత్రం వారు 3,000 మంది కూడి ఏతాములో ఉన్న ఆ బండ దగ్గరికి పోయారంట. ఎందుకు? సంసోన్ అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళి సంసోన్ని వీళ్ళు ఏమడుగుతున్నారు చూడండి, ఫిలిష్తీయులు మనకి ఏలికలన్నీ. సంసోన్ ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? ఏ సంసోన్, ఏం చేసావా నువ్వు పని? ఏం చేసావు నువ్వు? మనల్ని ఏలేవాళ్ళు, మన రాజులు వాళ్ళని మీకు తెలీదా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యూదా వాళ్ళంటే యూదా వాళ్ళని ఎవరు ఏలాలి? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఈ యూదా వాళ్ళ గురించి ఒక సాక్ష్యం ఉంటుంది తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. ఒకసారి 1వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలసి ఉన్నదని. చూడండి, కనానీయుల మీద యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు యుద్ధం చేయాలయ్యా ముందు చెప్పు అని దేవుని దగ్గర గోజాడారు, దేవుని దగ్గర అడిగారు. దేవుడు ఏం సమాధానం చెప్పాడు చూడండి, చేయగా యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకి ఇచ్చి ఉన్నాను. ఏం చెప్పాడు దేవుడు యూదా వంశస్థులకి?
మీరు యుద్ధం చేయడానికి వెళ్ళండి. ఇక్కడ యూదా వంశస్థులు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కొత్త తరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? సంసోన్ తోటి యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఎంతమంది పోగారు? వీళ్ళు 3,000 మంది పోగారు. 3,000 మంది కలిసి ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళలేరా? సిగ్గులేని జనాంగం, సిగ్గులేని బ్రతుకులు వాళ్ళవి. కన్వీనియంట్గా ఫిలిష్తీయుల యొక్క పాలనలో కన్వీనియంట్గా బ్రతికేయడానికి సిద్ధపడ్డారు. దేవుడేమో యూదా వాళ్ళని ముందు యుద్ధానికి వెళ్ళమంటే, ఆ తర్వాత వచ్చిన తరాలు ఎంత చచ్చుబడిన తరాల్లాగా తయారయ్యాయంటే, మేము యుద్ధాలు చేయము, మమ్మల్ని ఏలుతుంది ఫిలిష్తీయులు అని చెప్తా ఉన్నారు. పోనీ వీళ్ళు ఎలాగో చేయట్లేదు, సంసోన్ చేస్తూ ఉన్నాడు, ఫిలిష్తీయులను చంపుతా ఉన్నాడు. వెళ్ళి సంసోనికి సపోర్ట్ చేయాల్సింది పోయి సంసోన్ ఏమంటా ఉన్నారు తెలుసా? ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఒక వ్యక్తి నిలబడి మన కోసం పోరాడుతూ ఉంటే ఆ వ్యక్తిని సపోర్ట్ చేయలేం. కానీ ఏం చేస్తున్నావయ్యా నువ్వు, నీకు మాకు వాళ్ళకి మాకు గొడవలు వస్తున్నాయని వెళ్ళి ఈయన్ని తిడతాం ముందు, ఈయన్ని పడగొడతాం ముందు. మనం ఎంత దరిద్రపు కొట్టు మాట మాట్లాడుతాం. మనల్ని ఏలికలు, అదే నా మాట చూడండి ఒకసారి చెప్పండి. ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? మనల్ని ఏలుతున్నది ఎవరో నీకు తెలియదా? ఋతు గ్రంథం కూడా ధ్యానం చేసేటప్పుడు మనం విన్నాం, ఎలీమెలకు భార్య నయోమి 2 కొడుకులను తీసుకొని బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ఎలీమెలకు అనే పేరుకు అర్థం ఏంటి? దేవుడే నా రాజు, గాడ్ ఈజ్ మై రూలర్, నన్ను ఏలేవాడు నా దేవుడే. కానీ ఎక్కడికి పరిగెత్తాడు ఎలీమెలకు? కుటుంబాన్ని తీసుకొని కష్టం వచ్చినప్పుడు శత్రు దేశానికి పరిగెత్తాడు. అక్కడ ఆశీర్వాదం దొరుకుతుందని పరిగెత్తాడు. పేరేమో ఎలీమెలకు, పరిగెత్తిందేమో అక్కడికి. ఇక్కడ చూస్తే పేరేమో యూదా గోత్రము. ఆ యూదా గోత్రంలోంచే యూదా గోత్రపు సింహం వస్తుంది. మైటీ వారియర్స్. ఫిలిష్తీయులు రాగానే 3,000 మంది ఒకేసారి ఏర్పడగలిగినంత ఫోర్స్ ఉంది వాళ్ళ దగ్గర. 3,000 మంది పురుషులై ఉంటారు కదా, అంత ఫోర్స్ ఉంది కదా. భయపడ్డరా? చచ్చిపోయారా? ఆత్మీయతలో చచ్చిపోయారా? భక్తి జీవితంలో చచ్చిపోయారా? విశ్వాసంలో చచ్చిపోయారా? నిలబడాలి కదా, పోరాడాలి కదా, చెడుకు వ్యతిరేకంగా నిలబడాలి కదా. నిలబడలే. ఏమంటున్నారు తెలుసా? సంసోన్ నువ్వు చేసిన పని ఏంటి? నీ వల్ల మా నెత్తి మీద గొడవలు వస్తున్నాయా అంటున్నారు సంసోన్ని. వాట్ ఎ సాడ్ స్టేట్. వీళ్ళు ఎలాగో చేయట్లేదు, చేసిన వ్యక్తిని తప్పు అంటున్నారు. వీళ్ళు ఎలాగో చేయట్లేదు, చేసిన వ్యక్తిని డిమోరలైజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎలాగో చేయట్లేదు, చేసే వ్యక్తిని తప్పుపడతా ఉన్నారు, తప్పుడు వ్యక్తిగా చూపిస్తూ ఉన్నారు. తమ్ముడు చెల్లి, మన జీవితాల్లో జరిగేది కూడా అదే, క్రైస్తవ్యంలో జరిగేది కూడా అదే. మూడు 3,000 మందిని గుంపు కట్టే సామర్థ్యం ఉన్న వాళ్ళకి యుద్ధం చేసే సామర్థ్యం లేదా? ఉంది. మర్చిపోయారు యుద్ధం చేయడం, కన్వీనియంట్గా బతికేయడం స్టార్ట్ చేస్తారు. మమ్మల్ని ఏలేది దేవుడు అని చెప్పుకోవాల్సిన యూదా ప్రజలు, యూదా గోత్రం వాళ్ళు ఫిలిష్తీయులు మనల్ని ఏలుతున్నారని నీకు తెలియదా అని సంసోన్ దగ్గరికి వచ్చి పిటిషన్ పెడతా ఉన్నారు, సంసోన్ని తిడతా ఉన్నారు. చదువుదాం, తర్వాత వచనం చదువుదాం. నీవు మాకేమి చేసివని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో. చూడండి, సంసోను మంచోడా చెడ్డోడా అనే డిస్కషన్ కాసేపు పక్కన పెడదాం. సంసోను మంచి కోపమా చెడ్డ కోపమా మనకు తెలియదు, దాన్ని పక్కన పెడదాం. దేవుడు సంసోన్ని వాడుకొని తన నామాన్ని కనపరుచుకుంటున్నాడు. దేవుడు సంసోన్ని వాడుకొని ఫిలిష్తీయుల్ని చంపుతా ఉన్నారు. వీళ్ళు ఈ దరిద్రులు చేయాల్సిన పని ఏంటి తెలుసా? వెళ్ళి సంసోను పక్కన నిలబడడం చేతనైతే. నిలబడలే. తిరిగి వెళ్ళి సంసోన్ని అడుగుతున్నారు, సంసోన్ని తిడుతున్నారు, సంసోన్ది తప్పు అంటున్నారు. నువ్వు అట్లా చేస్తావు, నీ వల్ల మాకు తలపోట్లు వస్తున్నాయి. తర్వాత వచనాల్లో వెళ్ళి చూస్తే సంసోన్ని అప్పగిస్తారు వాళ్ళే. ఎవరిని? దేవుని పిల్లల్ని రోడ్ల మీద అప్పచెప్పుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో. దేవుని పిల్లలే యూట్యూబ్లో అప్పచెప్పుకుంటా ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు.
ఒకడు గొప్ప, 3,000 మంది గొప్ప? మన లెక్కలో అయితే 3,000 మంది గొప్ప. 3,000 మంది చేయలేని ధైర్యం ఒక్కడే చేస్తూ ఉన్నాడు. 3,000 మంది సేవ చచ్చిపోయి అట్లున్నారు, వాళ్ళు బతుకున్నారు. కానీ శ్రీశ్రీ గారు ఒక మాట ఉంటుంది, మీరు ఉన్నా వేస్తే చచ్చిపోండి అంటాడు కొంతమందిని చూసి. ముసలి మారిపోయిన మెదళ్ళు మీవి, చచ్చిపోండి, మీరున్నా వేస్తే భూమికి భారం అంటాడు. సంసోన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారంట వాళ్ళు వచ్చి, నువ్వు ఏం చేసావు నువ్వు మాకని అడుగుతున్నానంట వాళ్ళు. నీ వల్ల మాకు ఎంత ప్రాబ్లం వచ్చింది చూడు, ఎంత కష్టం వచ్చింది చూడు, నీ వల్ల మేము ఎంత నలిగిపోతున్నాను చూడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు అక్కడ నీ వల్ల. సంసోన్ ఒక మాట, వాళ్ళు నాకేం చేశారో నేను వాళ్ళకి అదే చేశాను. స్వార్థమే సంసోన్ది, కానీ దేవుడు వాడుకుంటా ఉన్నాడు. అందరిని అలా వాడుకుంటాడా అంటే నో, నన్ను అడగొద్దు అలాగా, దేవుడిని అడగండి. ఆ దేవుని సేవకుడు తప్పే చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ సేవకుని వాడుకుంటున్నాడు, ఆ పరిచర్యను దేవుడు వాడుకుంటున్నాడు. వాడుకొనివ్వండి, దేవుని స్తోత్రం. తర్వాత వచనం చదువుదాం. అందుకు వారు అప్పగించుటకు కట్టవచ్చితమని ఏమంటున్నారు వాళ్ళు? ఎవరికి అప్పగిస్తారంట? సంసోన్ని. అన్నదమ్ములేగా వీళ్ళు, యాకోబు సంతతిలో పుట్టిన అన్నదమ్ములేనా? సొంత అన్ననో లేదా సొంత తమ్ముడినో ఎవరికి అప్పచెప్తారంట? క్రైస్తవుడే ఇంకో క్రైస్తవుడు ఎవరికి అప్పచెప్తారంట? నిన్ను కట్టి తీసుకెళ్తామంటున్నారంట వాళ్ళు. తర్వాత వర్షం చూడండి. సంసోను, మీరు నా మీద పడకుంటున్నట్లు నాతో ప్రమాణం సంసోను గారికి అర్థమైంది, వీళ్ళు ఏదో స్కెచ్ చేసుకొని వచ్చారు, సరే మీరు నాతో గొడవ పడొద్దు. బహుశా సంసోనుకు ఒక విషయం తెలిసేమో, ఒకవేళ వీళ్ళు నా మీద పడితే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వస్తే 3,000 మందిని కలిసి ఒక్కడే, మీరు నా మీద పడొద్దు, నాకు ప్రమాణం చేయండి అన్నాడు. ప్రమాణం చేస్తారు వాళ్ళు. తర్వాత వచనం, అందుకు వారు అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి, వెరీ గుడ్, ఆయన అక్కడ బండ మీద ఉన్నాడు, కొండ మీద ఉన్న బండలో ఉన్నాడు, ఒక గుహలో ఉన్నాడు. ఏమంటారంట? అబే సంసోన్ నిన్నేం చంపము మేము, జస్ట్ నిన్ను రోడ్డు మీదకి లాగుతాం అంతే. అబే శిరీష గురించి శిరీష నేనేం చంపను, శిరీషకి ఏమేం తప్పులు ఉన్నాయో అవి మాత్రమే చెప్తా రోడ్డు మీద. మిమ్మల్ని ఏం చంపమంటారు? సంసోనికి ఒక గ్యారంటీ ఇచ్చి, నిన్ను చంపము కానీ కట్టేసి ఫిలిష్తీయులకు మాత్రం అప్పచెప్పేస్తాం. ఎవరు వీళ్ళు? యూదా ప్రజలు. దేవుడు ఏం చెప్పాడు యూదా ప్రజలకి? యుద్ధం వస్తే ముందు మీరు నిలబడండి అని చెప్పాడు, కష్టం వస్తే ముందు మీరు నిలబడండి అని చెప్పాడు. విశ్వాసంలో మీరు ముందు ఉండాలి, భక్తి జీవితంలో మీరు ముందు ఉండాలి, ప్రార్థనా జీవితంలో మీరు ముందు ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సంసోన్ని కట్టేసి తీసుకొస్తున్నారు. మళ్ళీ విచిత్రంగా అనిపించింది ఆ మాట నాకు చదువుతూ ఉన్నప్పుడు. అవే నేను చంపము, నో, జస్ట్ కొడతాం అంతే. అస్సలు నిన్ను టచ్ చేయము, నీ గురించి పోస్టులు పెడతాం అంతే. జస్ట్ తమ్ముడు సరే, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్. కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి నరహత్య గురించి ఆయన డెఫినేషన్ ఏమి ఇచ్చాడో తెలుసా? నరహత్య గురించి డెఫినేషన్ ఏమి ఇచ్చాడో తెలుసా? శ్రావణి వెళ్ళి శిరీషాని కత్తితో పొడిస్తే నరహత్య కాదు. శ్రావణి జస్ట్ శిరీషాని ద్వేషించిన మనసులో, లేదా శిరీష గురించి చెడుగా మాట్లాడిన, అదే నరహత్య. అంటే నువ్వు పాపం చేసినట్ట, పుణ్యం చేసినట్ట? నువ్వు స్వర్గానికి పోతావు, నరకానికి పోతావా?
తమ్ముడు చెల్లి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. ఇలాంటి వ్యక్తులు చాలామంది కనిపిస్తారు మనకి. నిన్నేమి చేయం. చిన్నపిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు అంటారు నేను కొట్టను అని తీసుకెళ్తారు, మెల్ల లోపల తీసుకెళ్ళి కుమ్మేస్తారు గట్టిగా. అట్లాగా నిన్నేం చేయమని తీసుకెళ్ళి సంసోన్ని కూడా కట్టేస్తారంట వాళ్ళు కొండ మీద. ఇప్పుడు సంసోన్ని కట్టేసి సీన్ ఊహించుకోండి. ఫిలిష్తీయులు ఎక్కడో కింద యూదా మైదాన ప్రాంతంలో ఉన్నారు. సార్గారేమో ఎక్కడో కొండ మీద బండలో దాక్కున్నాడు. ఓకే, ఆ కొండలోంచి ఆయన కట్టేస్తారు. ఆయన తీసుకొస్తున్నారు ఇప్పుడు కింద కొండ కింద నుంచి. ఎవరిని తీసుకొస్తున్నారో చూడండి. అన్నదమ్ములు సొంత మనిషిని తీసుకొస్తున్నారు శత్రువుల దగ్గరికి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అతను లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని, చూడండి లేహి దగ్గరికి సంసోన్ వస్తుంటే, ఆ కొండ మీద నుంచి సంసోన్ వస్తుంటే కింద లేహి మైదాన ప్రాంతంలో ఉన్న ఈ ఫిలిష్తీయులందరూ గట్టి గట్టి కేకలేస్తున్నారంట. ఏం కేకలేస్తుండొచ్చు? బహుశా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అంటున్నారా? నో నో నో, మా బైబిల్ దేవత గొప్పది, మా మోయాబీల దేవత గొప్పది, మా అన్యుల దేవత గొప్పది, మా దేవత అప్పగించింది మాకు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఆ భాష మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ కేకలు వేస్తున్నారు. ఇవన్నీ చూసి సంసోన్ని చూసి, తాళ్లతో కట్టబడి వస్తున్న సంసోన్ని చూశారు వాళ్ళు. కానీ సంసోను మీదకి వచ్చే దేవుని ఆత్మను చూడలేకపోయారు వాళ్ళు. సంసోన్ అప్పుడు వీక్గా కనిపించాడేమో వాళ్ళకి. కేకలు వేస్తున్నారు వాళ్ళు, విజయ దరహాసంతో ఊగిపోతున్నారు వాళ్ళు. మనమే గెలిచాం అనుకుంటున్నారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన, చూడండి ఎలా అయితే తాళ్ళు అగ్ని చేత కాల్చబడితే తెగిపోయినాయంట మొత్తం. వీళ్ళ సీన్ ఊహించండి ఒకసారి. సంసోన్ వస్తున్నాడు, వీళ్ళేమో కేకలేస్తున్నారు. ఇప్పుడు తాళ్ళు తెగిపోయినాయి. వీళ్ళని ఊహించండి ఒకసారి. అప్పటి వరకు కేకలేసిన వాళ్ళు సైలెంట్ అయిపోయి ఉండొచ్చు, భయపడిపోయి ఉండొచ్చు, ఆందోళన మొదలై ఉండొచ్చు శత్రువు క్యాంపులో, ఎనిమీ క్యాంపులో. అప్పటి వరకు విజయంతో గంతులేశారు వాళ్ళు. తర్వాత వర్షం చదువుదాం. సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయాను, అతడు గాడిద యొక్క పచ్చి దవడ. ఈ సార్ గారితో పంచాయతీలు వేరుగుంటాయి. దేవుని ఆత్మ వచ్చింది, ఏం ఎదుగుతున్నాడంట? ఏ కత్తో ఏదో ఎదుక్కోవచ్చు కదా, లేదా ఒక ఫిలిస్టీన్ గుద్ది ఆ చేతిలో కత్తి తీసుకోవచ్చు కదా. వెళ్ళాడు, ఏం తెచ్చాడంట? గాడిద యొక్క, అప్పుడే చనిపోయిన గాడిద ఏదైనా ఉందేమో అక్కడ, పచ్చిగా ఉందేమో. దేవుడు నాజీరు చేయబడిన వాళ్ళకి ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి బాడీని ముట్టుకోవద్దని చెప్పాడా? సార్ వెళ్ళి ఎక్కడి నుంచి తేనె తెచ్చుకున్నాడు? సింహము యొక్క కళేబరం నుంచి. ఇప్పుడు పచ్చి గాడిద యొక్క దవడను తెచ్చుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు ఇలా. ఇప్పుడు ఆయన నాజీరు చేయబడ్డవాడు, ఇలా చేయొచ్చా చేయకూడదా అనే డిస్కషన్ తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు. ఆయన అలా చేయడం కరెక్టా కాదా అనే విషయం, ఆ డిస్కషన్ ఎప్పుడైనా చేద్దాం. కానీ దేవుడు వాడుకున్నాడా వాడుకోలేదా? వాడుకున్నాడు. దవడ తీసుకొచ్చాడు. తర్వాత చదువుదాం. చెయ్యి చాచి పట్టుకొని దాని మీద 1000 మంది మనుషులను చంపాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతమందిని చంపాడు? యూదా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 3000 మంది తలుచుకుంటే సంసోన్ దాకా రావాలా? వెళ్ళి చంపొచ్చుగా, చంపలే. కోవర్డ్స్ వాళ్ళు, పిరికి వేదవాళ్ళు, పిరికి సన్నాసులు. కానీ దేవుని ఆత్మ ఆగిందా? ఆగలే. దేవుని నడిపింపు ఆగిపోయిందా? ఆగిపోలే. పరిచర్య ఆగిందా? ఆగిపోలే. ఒక్క వ్యక్తిని నిలబెట్టాడు దేవుడు. అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ చూస్తూ ఉంది. వీళ్ళందరూ వేస్ట్ అనుకుంటుంది దేవుని ఆత్మ. ఒక వ్యక్తిని చూస్తుంది, ఎస్ ఈ వ్యక్తిని నిలబెడితే, ఈ వ్యక్తి చేతిలో గాడిద దవడని పెట్టినా సరే 1000 మందిని సంఘానికి పట్టుకొస్తాడు. హల్లెలూయా. ఒక్క వ్యక్తిని నిలబెడతాడు. దట్ వన్ పర్సన్. అది నీ చేతిలో ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తాను. గాడ్ ఈజ్ లుకింగ్ అట్ ఎవ్రీబడి. దీన్ని నీ చేతిలో ఇవ్వడానికి గాడ్ ఈజ్ లుకింగ్ అట్ ఎవ్రీబడి. ఆ ఒక్కడికి ఇద్దాం. ఎవరై ఉంటారు ఆ ఒక్కడు? దినవృత్తాంతంలో మనం చదువుతాం కదా, దేవుని ఆత్మ వెతుకుతూ ఉందంట, ఆయన కన్నులు వెతుకుతూ ఉన్నాయంట.
సంసోని చేతిలో పచ్చి గాడిద వచ్చింది, ఆ దవడ వచ్చింది. దవడతో 1000 మందిని చంపాడు. సంసోన్లోంచి తీసుకోవాల్సిన పాజిటివ్స్ ఇవి. మనకిచ్చిన లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఎంత గొప్పగా పరిచర్య చేయవచ్చు. నేను అనుకుంటాను, ఆ గాడిద దవడతోటి ఒకరిని కొడితే అప్పుడే ఇరిగిపోవాలి కదా అది. బహుశా దానికి కూడా స్ట్రెంత్ ఇచ్చాడేమో దేవుడు. ఆ లిమిటెడ్ రిసోర్స్కి కూడా స్ట్రెంత్ ఇచ్చాడేమో దేవుడు. తీసుకెళ్ళి ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు. తమ్ముడు, చెల్లి, గాడ్ ఈస్ గివింగ్ యూ దట్ లిమిటెడ్ రిసోర్స్ టుడే. ఆ చిన్న వాక్యము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఆ చిన్న పరిస్థితి దేవుడు నీ చేతికి ఇస్తా ఉన్నాడు. ఆ చిన్న టాలెంట్ దేవుడు నీ చేతికి ఇస్తా ఉన్నాడు. నేను అక్క పరిచయలోకి రావాలనుకున్నప్పుడు మాకేమీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమీ లేవు, నథింగ్. మా తాతలు ముత్తాతలు సంఘాలు కట్టి వాళ్ళేమి పరిచర్యలు చేసిన వాళ్ళు కాదు, నో, నథింగ్. మాకేమీ పెద్ద స్టేజ్ల మీదకి వెళ్ళి వాక్యాలు చెప్పిన అనుభవాలు ఏమీ లేవు. ఒక చర్చ్ని ఎట్లా నడిపించాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, అనుభవాలు ఏమీ లేవు. దేవుడిచ్చాడు ఆ రిసోర్స్. నమ్మకంగా నిలబడతావా? తెలుసు ఆయనకి నిలబడతాము అని. నిలబెట్టాడు, ఆయన వాడుకుంటున్నాడు. ఇందులో పొరపాట్లుంటే మా పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఆయన దర్శనంలో పొరపాట్లు ఉండవు. అందులో పొరపాటు ఉంటే సంసోను పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చిన దర్శనంలో దేవుని యొక్క ఆత్మలో ఎలాంటి పొరపాట్లు లేవు. ఆయన వాడుకోవాలనుకున్నాడు, వాడుకుంటున్నాడు. సంసోను రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ముందు కూర్చున్నప్పుడు సంసోను లెక్క సంసోను అప్పచెప్తాడు. అన్వేషణ రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు అన్వేషణ లెక్క అన్వేషణ చెప్తాడు. సింపుల్. అది ఏ సేవకుడైనా సరే. తమ్ముడు, చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. అందుకే ఎప్పుడో ఒక మాట చెప్తాను, మనుషుల వైపు చూడొద్దు. మనుషుల్లో వీక్నెసెస్ ఉంటాయి, తప్పులు ఉంటాయి. ఈ సందర్భంలో సంసోన్ వైపు చూస్తే సంసోన్లో అన్ని వీక్నెసెసే కనిపిస్తున్నాయి, తప్పులే పాపమే కనిపిస్తుంది, అవిధేయతే కనిపిస్తుంది, దేవునికి వ్యతిరేకమైన పనులే కనిపిస్తున్నాయి. కానీ ఆ పరిచర్యను చూడండి, దేవుడు వాడుకున్న విధానం చూడండి, ఆత్మీయత, దేవుని యొక్క ఆత్మను చూడండి, ఆ దర్శనాన్ని చూడండి. అందుకే మనుషుల వైపు ఎప్పుడు చూడొద్దు, దర్శనం వైపు మాత్రమే చూడండి. నన్ను చూసారా, అక్కను చూసారా, మేము పడిపోతాం, మీరు కూడా పడిపోతారు. దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని చూడండి. దర్శనం నిలబడుతుంది, దేవుడు నిలబెడతాడు, సంఘం నిలబెడుతుంది. ఆమేన్. సంఘంతో పాటు మనం కూడా నిలబడతాం. 1000 మందిని చంపాడంట. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వైఫ్ దగ్గరికి వెళ్తానంటే మామగారు వద్దన్నాడని సార్ ఏం చేశాడు? నకలు దోకలు కట్టి చేశాడు. అయిపోయింది. అక్కడతో ఆగిందా? ఆగలే. మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళు ఏదో చేయబోతే ఈయన ఆయనని కొంతమందిని చంపాడు. తుంట్లు తొడలు అనే మాటతోటి అయిపోయింది అది. మళ్ళీ వాళ్ళు యుద్ధానికి దిగారు. మళ్ళీ ఈసారిలో వాళ్ళని చంపాడు. ఆగిపోతుందా ఇక్కడతోటి? ఏం చెప్పాను మీకు? ప్రతీకారానికి ముగింపు ఉండదు. వెరీ గుడ్. ఇక్కడ ఒక గాడిది తలను పచ్చి దవడను పట్టుకొని 1000 మందిని చంపాడు. గొప్ప విజయమా, నార్మల్ విజయమా? మన భాషలో మాట్లాడుకోవాలంటే చాలా గొప్ప విజయం కదా. గొప్ప విజయం. గొప్ప విజయం జరిగిన తర్వాత సంసోను ఏం చేస్తున్నాడు చూడండి. తర్వాత వచనం చదవండి. అప్పుడు సంసోను ఒక కుప్పను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో. వెరీ గుడ్. సంసోను అక్కడ ఒక కవిత్వం చెప్తున్నాడు. సంసోను ఏం చెప్తున్నాడు? సంసోను గారికి వెంటనే లోపల నుంచి సంసోను పొడుపు కథ వేశాడు, గుర్తుందా మీకు? అలాంటి పొడుపు కథే ఇక్కడికి వచ్చేసరికి మంచి రొమాంటిక్ ఫెలో కదా. ఈ రొమాంటిక్ ఫెలోస్ అందరు కవిత్వాలు బాగా వస్తాయి. అమ్మాయిలు చూడగానే అసలు పరమగీతాల్లోంచి వస్తాయి. పరమగీతాల్లోంచి కాపీ కొట్టి రాస్తారు. ఏమైనా కవిత్వం చెప్తున్నాడా? చెప్పును గాక. ఆమెనండి. చెప్పండి, వైఫ్స్ కోసం కవిత్వాలు చెప్పండి, వైఫ్స్ హస్బెండ్స్ కోసం కవిత్వాలు చెప్పండి, బాగుంటుంది చెప్తే. అక్క చూడండి, నేనేం చెప్పట్లేదు అంటుంది. ఇప్పుడు గొప్ప విజయం వచ్చింది. వచ్చిన తర్వాత కవిత్వం చెప్పాడు. గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. ఆ కవిత్వంలో ఏదన్నా తప్పుగా కనిపిస్తుందా మీకు? చదవండి ఒకసారి. మీరు చదువుకొని చెప్పండి నాకు. ఏదన్నా తప్పుగా కనిపిస్తుందా? ఎనీథింగ్ రాంగ్?
ఎగ్జాక్ట్లీ ఏం చేశాడు? దేవునికి చెందాల్సిన మహిమని ఎగ్జాక్ట్లీ దేవుని ఆత్మ వచ్చినప్పుడు చంపాడు. సంసోను గారు ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ అంత గొప్ప విజయం దక్కిన తర్వాత గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, ఇక్కడ ఒక కుప్ప పేర్చాను, 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను నేను చంపాను. ఇటు చూడండి అందరు, ఎవరు చంపారంట? నేను చంపాను. మన జీవితంలో ఏదైనా ఆశీర్వాదం వచ్చినప్పుడు నేను కొనుక్కున్నా, నా కార్, నా ఇల్లు, నాది. దేవుడు గుర్తురాడు అప్పుడు మనకి. దేవుని ఆత్మ వల్ల జరిగిందనే విషయం గుర్తురాదు. సంసోను కూడా అంతే. ఒక గొప్ప విజయం వచ్చింది. గొప్ప విజయం వచ్చిన వెంటనే ఏమంటుండే తెలుసా? నేను దర్పం, అధికారము, ప్రైడ్, గర్వం వచ్చేసింది. నేను చాలామందికి తెలియకుండా అందరిలో ఒక గర్వం ఉంటుంది. ఏంటో తెలుసా? చాలామందికి తెలియకుండా అందరిలో ఒక గర్వం ఉంటుంది. మనందరిలో ఉంటుంది. ఏంటి తెలుసా? నాకైతే నేను పరిచర్య చాలా బాగా చేస్తున్నానని గర్వం. వేరేవాడు ఎవ్వడు చేయట్లేదు, నేనే బాగా చేస్తున్నానని గర్వం. మనలో కొంతమందికి నేను ఆఫీస్లో నాకంటే బాగా ఇంకెవరు పని చేయరనే గర్వం ఉంటుంది. నాకంటే బాగా ఎవరు ప్లే చేయలేరు అని కొంతమందికి ఉంటుంది. నాకంటే బాగా ఎవరు పాడట్లేదు, నేనే పాడుతున్నాను, అంతా నేనే బాగా అందులో నేను కనపడతాను కానీ దేవుడు కనపడాడు. చాలా పరిచర్యలు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలా పరిచర్యలు ఎదగకుండా అలాగే పాలు తాగే స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? చాలా పరిచర్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నేను అనే మాట, ఇది నాది అనే మాట. అందుకే ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను, ఈ చర్చ్ మాది కాదు, ఇది నాది కాదు, ఇది మనది. చెప్పండి, మనది. గట్టిగా చెప్పండి, మనది. మనం ముందుకు తీసుకువెళ్తాం. నాట్ మీ, నాట్ అక్క, నాట్ అన్ ఇండివిజువల్ పర్సన్. ఇది దేవునికి చెందినది, మనది, దేవుడు మనకిచ్చినది. ఇట్ డజంట్ బిలాంగ్ టు ఎనీబడి. ఎవరికి చెందింది కాదు. సంసోన్ జీవితంలో గొప్ప విజయం తర్వాత వెంటనే గర్వం వచ్చేసింది. చాలామందికి ఎప్పుడు గర్వాలు వస్తాయో తెలుసా? ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 41వ రోజు చూడండి ఆ పర్సన్ని, అస్సలు భూమి మీద ఆగాడు. 40 days ఫాస్టింగ్ హియర్ అంటాడు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు 40 దినాలు అరణ్యంలోకి కొనిపోబడి ఉపవాసం అయిన తర్వాత దేవుడు శోధించాడా? దానికి ముందు దేవుడు శోధించాడా? దాని తర్వాత. ఇప్పుడు మనం చెప్పండి, 40 రోజులు ఉపవాసం చేస్తాం. 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఆత్మీయంగా గర్వపడాలా? సాతాను శోధిస్తాడని భయపడాలా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గొప్ప విజయం నీ జీవితంలోకి వచ్చింది, నువ్వు సాధించావని గర్వపడాలా? సాతాను నిన్ను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని బాధపడాలా? వెతుక్కోవాలా, చూడాలా, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి, ఆత్మీయతను స్థిరపరచుకోవాలి, ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సంసోను అట్లా చేయలే. కవిత్వాలు చెప్తున్నాడు, ఒక కుప్పను పేర్చాను, 2 కుప్పలు పేర్చాను, జస్ట్ ఒక్క గాడిద తవడతో ఎంతమందిని చంపాను తెలుసా? స్టోరీస్ చెప్తున్నాడు అబౌట్ హిస్ ఓన్ ఫ్లెష్లీ డిజైర్స్. కవిత్వాలు చెప్తా ఉన్నాడు. తర్వాత వచనం చదువుదాం. అతడు చెప్పును చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేత నుండి పారివేసి ఆ చోటికి రామాత్లేహి అని పేరు పెట్టాను. మిక్కిలి దప్పికొనినందున ఏంటంట? ఎప్పుడు అంతకుముందు ఏం డైలాగ్ చెప్పాడు సార్ గారు? నేనే చంపానన్నాడా? ఇప్పుడు ఏమొచ్చింది ఆయనకి? దాహం వచ్చేసరికి ఎవరు గుర్తొచ్చారు? దేవుడు తెలుసు మనల్ని ఎట్లా లైన్లో పెట్టాలో. మనల్ని ఎట్లా లైన్లో పెట్టాలో దేవుడికి తెలుసు. వెయ్యి మందిని అయితే చంపావు, సరే నువ్వే చంపావు కదా, నీ దాహం తీర్చుకో చూద్దాం, మంచినీళ్ళు తాగు చూద్దాం. 1000 మందిని చంపావు కదా. కొంతమంది 1000 ఆత్మలు కట్టాం మేము.
ఏదో ఒక గ్లాస్ నీళ్ళు తాగు చూద్దాం. మా తాతలు ముత్తాతలు ఏ సంఘాలు కట్టించారు కొంతమంది. దేవుడు తెలుసు ఎట్లా సెటరేట్ చేయాలో. 1000 మంది చంపిన సంసోను, కవిత్వం చెప్పిన సంసోను, సినిమా డైలాగ్ చెప్పిన సంసోను నీళ్ళు తెచ్చుకోలేకపోయాడు. నీళ్ళ కోసం ఎక్కడికి పరిగెత్తాడు? యెహోవా దగ్గరికి దేవుడి దగ్గర పరిగెత్తాడు. వాటర్ కోసం. దేనికోసం? ఊహించండి, ఒక పెద్ద వారియర్ అంత పెద్ద యుద్ధం చేసి నీళ్ళ కోసం చచ్చిపోయే పరిస్థితి. చూడండి, యెహోవాకు మొర్రపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఇప్పుడు ఏమంటున్నాడు సారు? రక్షణ ఎవరు దయచేశారంట? నువ్వు నా చేత రక్షణ దయచేసావు కదా. అంతకుముందు ఏమన్నాడు? గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను అన్నడా? నేనే అన్నడా? ఇప్పుడు ఏమంటున్నాడు? ఎప్పుడు? దాహం వేసిన తర్వాత. దేవుడు తెలుసు ఎట్లా సెట్ చేయాలో. దేవుడు తెలుసు మనతో సాక్ష్యం ఎట్లా చెప్పించుకోవాలో. దేవుడు తెలుసు ఎట్లా సాక్ష్యం చెప్పించుకోవాలో. ప్రార్థన చేస్తున్నాడు, మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. ఇప్పుడు బహుశా సంసోను ప్రార్థన చేసిన సందర్భం ఇదేనేమో. ఇంకోటి ఉంటుంది చివర్లో. చదవండి, ముందుకు వెళ్ళి చదవండి. నేను ఇప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని చేతి వారిలోకి నేను ఇప్పుడు ఈ నీళ్లు లేకుండా చచ్చి ఆ సున్నతి లేని వాళ్ళ చేతిలో పడి చచ్చిపోవాలా అంటున్నాడు. ఎవరైనా? సంసోను గారు 14వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడికి వెళ్ళాడు? ఈయన 14వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడికి వెళ్ళాడు? చదవండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతుల్లో ఫిలిష్తీయుల కుమార్తెలలో. అప్పుడు గుర్తు రాలేదా సంసోను నీకు వాళ్ళు సున్నతి చేయబడని వాళ్ళని? గుర్తురాలే. నీళ్ళు దాహం వేసేసరికి ఏమన్నాడు? ఈ ఫిలిష్తీయుల చేతిలో, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను జావాలా? యుద్ధం వచ్చింది, యుద్ధంలో గెలవగలిగాడు. శోధన వచ్చింది, శోధన గెలవలేకపోయాడు. ఫిలిష్తీయులతో యుద్ధం వచ్చింది, 1000 మందిని చంపగలిగాడు. తిమ్నాతుకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కనపడింది, శోధన వచ్చింది, శోధనలో గెలవలేకపోయాడు. ఇదే డైలాగ్ ఇంకో భక్తుడు చెప్తాడు తెలుసా? ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు అని ఒక భక్తుడు చెప్తాడు. చెప్పండి ఎవరు? ఏమంటాడు? గొలియాతుని చూసి దావీదు గారు, ఈ సున్నతి లేని ఫిలిష్తీ ఎవడరా వీడు ఎంత అంటాడు. కానీ బత్షెబాను చూసినప్పుడు శోధన వచ్చింది, శోధన జయించలేకపోయాడు. తమ్ముడు చెల్లి, యుద్ధం గొప్పదే, విజయము గొప్పదే. కానీ చిన్న శోధన నిన్ను పడేస్తూ ఉందా? సంసోన్ని పడేసినట్టు, దావీదుని పడేసినట్టు. అసలు నీలాగా వాక్యం చెప్పేవాడే లేడే, సూపర్ నువ్వు. కానీ చిన్న విషయంలో పడిపోతున్నావా? అసలు నీలాగా కీబోర్డ్ వేసేవాడే లేడు, నీలాగా వర్షిప్ చేసేవాడే లేడు. యుద్ధం గొప్పది, విజయం కూడా గొప్పదే. కానీ ఎక్కడ పడిపోయావు? చిన్న శోధన, జయించలేకపోయాడు సంసోను. పడిపోయాడు. అదే మనిషి యొక్క పతన స్థితి. ఈరోజు ఎవరైనా చెప్పొచ్చు కాక సంసోను ప్రేమించాడు, సంసోను తప్పు చేయలేదు. నో తమ్ముడు, నో. సంసోను పడిపోయాడు, కానీ దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. లెట్ దట్ గ్రేస్ ప్రివేల్. ఆయన కృప మాత్రమే స్థిరపరచబడును గాక. నేను చాలా గొప్పవాడిని, దేవుడు నన్ను నో, దట్ ఈస్ రాంగ్. నేను పడిపోయాను, కానీ దేవుడు నన్ను వాడుకున్నాడు. అదే కృప. సంసోను చాలా మంచోడు, అమ్మాయిని ప్రేమించాడు, ఏ పాపం చేయలేదు, దేవుడు వాడు. నో, దట్ ఈస్ రాంగ్. సంసోను పడిపోయాడు, చేయొద్దన్న పని చేశాడు, అవిధేయత చూపించాడు, వాక్యానికి లోబడలేదు, ప్రార్థనా జీవితం లేదు, భక్తి జీవితం లేదు. అయినా దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. అదే దేవుని యొక్క కృప. నన్ను వాడుకోవడానికి ఇష్టంగా ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది సంసోన్ గారికి, ఈ సున్నతి పొందని వారి చేతిలోని పడవలనా, వీళ్ళ చేతిలో నేను పడి చచ్చిపోవాలా?
మరి వాళ్ళ అమ్మాయికి లైన్ కొట్టావు. ఆ సున్నతి లేని వాళ్ళ అమ్మాయినేగా తెచ్చుకోవాలనుకున్నావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు సంసోను. ఇప్పుడు మాత్రం డైలాగులు కొడుతున్నావే, ఇప్పుడు మాత్రం మా క్యాస్ట్ అంటున్నావే. అప్పుడు అమ్మాయి అందంగా ఉందని వెళ్ళిపోయినావు. తమ్ముడు చెల్లి దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత వచనం చదువుదాం. వేడుకొనగా దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడంట సంసోను. 1000 మందిని చంపిన సంసోనికి నీళ్లు లేక చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దేవుడు లైన్లో పెట్టాలనుకున్నాడు, లైన్లో పెట్టాడు. బుద్ధి చెప్పాలనుకున్నాడు, బుద్ధి చెప్పాడు. తరచుగా మనకు కూడా బుద్ధి చెప్పాలనుకుంటాడు, చెప్తాడు. మనం విని మారుతామా, లేదా మళ్ళీ అదే లూప్లో పడతామా? గుర్తుందా? ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది. 21వ అధ్యాయం చివరి వచనంలో చూడండి. 21వ అధ్యాయం చివరి వచనంలో, న్యాయాధిపతుల గ్రంథంలో చాలా ఫేమస్ ఆ మాట. రూతు గ్రంథంలో కూడా కనిపిస్తుంది. 21వ అధ్యాయము చివరి వచనము. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా. అది రిపీట్ అవుతూ ఉంటుంది ఆ డైలాగ్. మార్చుకుంటామా? ఓకే, ఆ దినముల్లో రాజు లేడు కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామా? వి డోంట్ నో. యూదా ప్రజల వల్లే మమ్మల్ని ఏలుతుంది ఫిలిష్తీన్లు అంటున్నామా? మన సమస్య అది, ఇట్ ఈస్ ఆర్ హెడేక్. ఎలీమెలెకు లాగా పేరేమో దేవుడే నా రాజ్, గాడ్ ఈజ్ మై రూలర్, కానీ ఎక్కడికి పరిగెత్తాడు? మోయాబు దేశానికి పరిగెత్తాడు. తమ్ముడు చెల్లి, నీ పేరేంటి? నీ భక్తి జీవితం ఏంటి? నీ విశ్వాస జీవితం ఏంటి? నీ ప్రార్థన జీవితం ఏంటి? ఈజ్ ఇట్ ఇన్ లైన్ విత్ గాడ్? దేవునితోటే ఉందా? దేవునిలోనే ఉందా? ఆయనతోటే ప్రయాణం సాగుతుందా? లేకపోతే అటు ఇటు పరిగెడుతున్నావా? సంసోన్ పరిగెత్తినట్టు. మాకు రాజు లేడు, స్కూల్ టీచర్ లేకపోతే పిల్లలు అలర్ చేస్తారు కదా, మనోజ్ఞ చెప్తుంది బాగా. అట్లా మాకు రాజు లేడు, మాకు నచ్చింది చేస్తాం. చివరి వచనం చదువుదాం. తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు అనబడెను. అది లేహిలో ఉన్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. ఎన్ని సంవత్సరాలు వాడుకున్నాడు? 20 years. తర్వాత సంసోన్ జీవితంలో వచ్చిన చావు ఎవరికి రాకూడదు. సంసోన్ జీవితంలో వచ్చిన చావు ఎవరికి రాకూడదు, ఏ భక్తుడికి రాకూడదు. సంసోన్కి వచ్చింది. ఎందుకో తెలుసా? మాట వినకపోవడం వల్ల, అవిధేయత చూపడం వల్ల, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల, దేవుని కంటే తనను తాను తన శక్తి మీద ఎక్కువ ఆధారపడటం వల్ల, దేవుని నుంచి దూరంగా పరిగెత్తడం వల్ల ఇక్కడి నుంచి సంసోను లస్ట్ పీక్స్కి వెళ్తుంది. ఆ కంట్రోల్ లేకపోయే మనస్తత్వం ఉంది చూడండి, కంట్రోల్ లేని మనస్తత్వం. ఒక ఫెరోషియస్ డాగ్ ఉంటుంది కదా, బెల్ట్ వేసేసి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. బెల్ట్ తీస్తే పడిపోతుంది కదా జనాల మీద, అట్లా ఆ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాడు సంసోన్. కానీ ఆత్మీయతలో ఇంకా దిగిపోతూ ఉంటాడు. కానీ అందులో నిరీక్షణ ఏంటయ్యా అంటే 20 సంవత్సరాలు దేవుడు వాడుకున్నాడు. 20 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. 20 సంవత్సరాలు సంసోనికి దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. తమ్ముడు చెల్లి, దేవుడు మనకి కృప చూపిస్తా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితం ఎంత, మన విశ్వాస జీవితం ఎంత, మన భక్తి జీవితం ఎంత, ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకొని, ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని దగ్గరకు వచ్చి అన్నీ ఒప్పుకొని, బట్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. పాత జీవితమే వెళుతూ ఉందా? అట్లా అవిశ్వాసంలో బ్రతుకుతూ ఉన్నావా? భక్తిహీనతలో బ్రతుకుతూ ఉన్నావా? దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ ఛాన్సెస్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడదామా? ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మల్ని కాచి కాపాడి
బలపరిచి నాయన ఈరోజు వాక్యం వినటానికి మీరు చూపించిన కృపకై వందనాలు. మీరు మమ్మల్ని నాయన సంఘానికి నడిపించిన విధానానికై వందనాలు. సంసోను జీవితం ద్వారా మీరు మాకు నేర్పిస్తా ఉన్న పాఠాలను బట్టి నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. నైనా ఏదైతే మంచి ఉందో అది మాత్రమే మేము తీసుకుంటాం, ఏదైతే చెడు ఉందో దాన్ని నిర్లక్ష్యము చేసి మీ మీద ఆధారపడతాం తండ్రి. అట్టి కృపాధన్యత మాకు ఇవ్వండి. మీకోసం బ్రతికే భాగ్యం మాకు ఇవ్వండి. నేను అనేది పోవాలి, మీరు మాత్రమే ఉండాలి. మీరు మాత్రమే రాజుగా మా జీవితాల్లో ఏలిక చేయాలి. మా రాజుగా మీరు ఉండాలి తండ్రి. మమ్మల్ని మీరే ఏలాలి. సాయం చేయండి, బలపరచండి, నడిపించండి. మా ప్రార్థన జీవితంలో మీరు తోడుగా ఉండండి. మా విశ్వాస జీవితంలో మీరు తోడుగా ఉండండి. నిలవబెట్టి కట్టుమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.